హాయ్ వ్యూవర్స్, టుడే మనం ఏప్రిల్ 15, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి జాతీయ అంశాల్లో చూసుకున్నట్టే అయితే రంగోలీ బిహు ఫెస్టివల్ ఇది అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటారు. ఇదేంటంటే అస్సామీ సంవత్సరం న్యూ ఇయర్, వాళ్ళకి న్యూ ఇయర్, మనకు తెలుగు వాళ్ళకి ఉగాది ఎట్లా న్యూ ఇయర్, వాళ్ళకి అస్సామీ వాళ్ళకి రంగోలు బిహు ఫెస్టివల్ రోజు అది న్యూ ఇయర్ అన్నమాట. అయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 బీహార్లోని పాట్నాలో ప్రారంభమయ్యాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈ 2025 సంవత్సరంలో బీహార్ పాట్నాలో ప్రారంభమైనవి. అయితే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024లో ఎక్కడ జరిగినాయంటే మనకి తమిళనాడులో జరిగాయి అన్నమాట. తమిళనాడులో లాస్ట్ ఇయర్ 2024లో జరిగాయి. ఆ తర్వాత చూస్తే ఇది 2024లో తమిళనాడులో జరిగాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 2025లో బీహార్ పాట్నా. ఆ తర్వాత చూస్తే ప్రాంతీయ అంశాల్లో ప్రాజెక్ట్ మిత్ర ఈ పేరుతోటి వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మాట్లాడేందుకు బాక్స్ టెలిఫోన్ ఏర్పాటు చేశారు. జనరల్గా ఈ హాస్టల్స్ ఉంటారు కదా, వెల్ఫేర్ హాస్టల్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు ఏంటంటే హోమ్ సిక్ ఫీల్ అవుతారు కదా, ఆ హోమ్ సిక్ ఫీలింగ్ పోవడానికి ఈ ప్రాజెక్ట్ మిత్ర పేరుతోటి ఒక బాక్స్ టెలిఫోన్స్ని ఈ హాస్టల్స్లో ఏర్పాటు చేస్తారన్నమాట. అయితే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా అయితే హైదరాబాద్ గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అరకపూడి గాంధీ గారు దీన్ని స్టార్ట్ చేశారన్నమాట. సో ప్రాజెక్ట్ మిత్ర ఇది రెసిడెన్షియల్ హాస్టల్స్లో హోమ్ సిక్ ఫీల్ కాకుండా, పిల్లలకి హోమ్ సిక్ ఫీల్ కాకుండా వాళ్ళు కాల్స్ మాట్లాడుకోవడం అన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ల్యాండ్ కానీ వాటర్ బాడీస్ కానీ వీటికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి కదా, వాటిని ప్రజలకు అందుబాటులోకి, సో ప్రజలందరూ ఎక్కడెక్కడ ఏం ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించి, సో అట్లా వాటర్ బాడీస్ అంటే చెరువులు ఎట్లున్నాయని చూడడానికి మనకి ఎన్ఆర్ఎస్సి తోటి ఎంఓయూ కూర్చుకుంది హైడ్రా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తోటి మన హైడ్రా ఎంఓయూ కుదుర్చుకుంది. సో దీని ప్రకారంగా మనకి చూసారన్నమాట. జపాన్కి చెందిన పురస్కారం లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీని అందుకున్న ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. అయితే జనరల్గా మనకి ఈయన గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చేసిన సేవలకి ఈ పురస్కారం వచ్చింది. ది లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ, ఇది జపాన్కి చెందింది. దీన్ని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈ అవార్డు, ఈ జపాన్కి చెందిన ఈ అవార్డు పొందిన తొలి భారతీయ వైద్యుడు ఈ నాగేశ్వర్ రెడ్డి. జపాన్కి చెందిన ఈ అవార్డును, లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డును పొందిన తొలి భారతీయ వైద్యుడు ఈయన. ఓకే, ఆ తర్వాత చూస్తే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, ఇది మనకు ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఉంటుంది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఢిల్లీలో ఉంటుంది. అయితే కొత్తగా రూపొందించిన పూసా శనగ 4037 ఈ శనగ రకం అన్నమాట. పూసా శనగ 4037 రకానికి దీనికి తెలంగాణకు చెందిన మహిళా శాస్త్రవేత్త పేరు పెట్టారు. పూసా శనగ 4037 రకానికి తెలంగాణ మహిళా శాస్త్రవేత్త పేరు పెట్టారు. ఈమె లాస్ట్ ఇయర్ చనిపోయింది. ఈమె పేరు నూనావత్ అశ్విని. ఈ పేరును పూసా శనగ 4037కి పెట్టారు. అయితే ఈ నూనావత్ అశ్విని గారు ఖమ్మం జిల్లాకు చెందినవారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.